చిలుకూరిపేటలో 3 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. పేదల ఆకలి తీర్చాలన్న ప్రభుత్వ మహత్ సంకల్పానికి తమ వంతు సహాయంగా దాతలు కూడా ముందుకు వస్తే మండలాల వారీగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలిపారు. ఆర్థికంగా స్థిరపడిన వారు అన్న క్యాంటీన్లకు ఒకరోజు వారి పేరు మీద పుట్టినరోజు కావచ్చు, జ్ఞాపకార్థం కావచ్చు, కుటుంబాలు జరిగే వివిధ కార్యక్రమాలు కావచ్చు, అలాంటి వారంతా ఒకరోజు అన్న క్యాంటీన్కు ఎంత ఖర్చవుతుందో అంత మొత్తం ఇస్తే వారి పేరుపై ఆహారం పంపిణీ చేస్తామన్నారు. చిలుకూరిపేటలో శుక్రవారం 3 అన్న క్యాంటీన్లను పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఎన్టీఆర్ సెంటర్, అడ్డరోడ్ సెంటర్, గడియార స్తంభం సెంటర్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన తర్వాత ప్రజలకు ఆహార పదార్థాలను వడ్డించారు. అక్కడే క్యాంటీన్లో అధికారులు నాయకులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావడంతో తిరిగి అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారు. ఐపీఎస్, ఐఏఎస్ ఉన్నటువంటి మచ్చలేనటువంటి వాళ్ళకు కూడా మచ్చ వేసి ఈరోజు తలదించుకునేటువంటి పని చేశారు. సిగ్గుపడుతూ ఉన్నారు. గత పాలనలో గత పాలకులు చెప్పినటువంటి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు సమాజంలో ఈరోజు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అలా జరగకుండా ఈ దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు లేకపోతే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేసేటువంటిది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఉన్నతోద్యోగం. వాళ్ళందరూ కలిస్తే దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు అంటే వేలల్లోనే ఉంటారు, లక్షల్లో కూడా కాదు. వారు ఎక్కడైతే అవినీతికి పాల్పడినా, వ్యవస్థలను ఫాలోఅప్ చేయకపోయినా, చట్టాన్ని గౌరవించకపోయినా దేశంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత పాలకులు ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళను కూడా తప్పుదారి పట్టించడము, బెదిరించడము, బలవంతం చేయడము చేసి అడ్డగోలుగా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేశారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఏ అధికారైనా ఉన్నతాధికారులు తప్పు చేయకుండా చట్టబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు ఉంటుంది. ప్రజలకు కూడా వారి మీద గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది. వారు చేసినటువంటి అరాచకాలు తప్పు చేశారు కాబట్టి అరెస్టు చేశారు. తప్పు చేయనటువంటి వాళ్ళని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయదు గత పాలకుల్లాగా. ఇది గుర్తుంచుకోమని తెలియదు.